అదే నమస్కారం. లంచ్ చేయబోతున్నప్పుడు మీలో పెట్టినట్టు కొంతమంది కామెంట్స్ కొంచెం బాధ పెట్టాయి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు. ఈ కేతన్ అగర్వాల్ని ఆ కర్మ సిద్ధాంతమే చంపింది. వాళ్ళ తమ్ముడు చేసిన దాన్ని వాళ్ళ నాన్న కప్పెట్టాలని చూశాడు. ఇప్పుడు అతన్నే పట్టుకెళ్ళిపోయింది అన్నారు. ప్లీజ్ అండి, క్రాస్ చెక్ చేయకుండా అలా పెట్టకండి. కేతన్ అగర్వాల్ బంగారం అండి. అతను వాళ్ళ నాన్న కూడా అంతేనండి. ఇక్కడ దరిద్రం ఏంటంటే కేతన్ అగర్వాల్ వాళ్ళ నాన్న పేరు విశాల్ అగర్వాల్. అండ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పాష్ కార్తో గుద్ది ఒక మైనర్ గాడు ఇతను చంపాడు. వాళ్ళ నాన్న పేరు విశాల్ అగర్వాల్, గుద్దినోడి పేరు మైనర్ వాడి పేరు వైభవ్ అగర్వాల్. అక్కడ విశాల్ అగర్వాల్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇక్కడ విశాల్ అగర్వాల్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. అక్కడ వాళ్ళది పూణే, ఇక్కడ వాళ్ళది పూణే. ఇన్ని సింక్ అయినాయి కాబట్టి మీరు సింక్ చేసేసుకున్నారు. ఓకే, మనుషులైనా కామన్, బట్ బోత్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ పిక్స్ అవ్వండి, వాళ్ళ నాన్న పిక్స్. ఓకేనా? కాబట్టి కర్మ సిద్ధాంతం వదలదు కరెక్టే, కానీ ఏ తప్పు చేయను బలి తీసుకోదు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక ఇక్కడ అత్యంత కీలకమైన ఇంకో విషయం చెప్పాలి. ఈ సంవత్సరం ఈ నెలలో వాళ్ళు బాలి వెళ్ళాలంట. విశాల్ అగర్వాల్ ఫ్యామిలీ, గోయల్ ఫ్యామిలీ మొత్తం బాలి వెళ్ళాలి. ఇండోనేషియా బాలి టూరిజం, సరదాగా వెకేషన్. అయితే అప్పుడు పాస్పోర్టు ఈ కేతన్ అగర్వాల్ది మిస్ అయిందంట. ఎవరో పాస్పోర్టు లేపేశారంట ఎక్కడ, ఎయిర్పోర్ట్లో. అంటే ఖచ్చితంగా ఆ రోజు అతను పాస్పోర్ట్ లేపేసింది ఎవరై అంటారు, షియా గోయలారు కదా, అదే లేపేసి ఉంటుంది. తర్వాత దానికి అసలు అడుగడునా కూడా కేతన్ అగర్వాల్తో పెళ్లి ఇష్టం లేనప్పుడు చెప్పాలి కదా. ఎవరికి? వాళ్ళ ఇంట్లో చెప్పాల. ఏకంగా గోయల్ ఫ్యామిలీ ఈ అగర్వాల్ ఫ్యామిలీకి 40 సంవత్సరాలుగా తెలుసు అంట. అంటే ఒక రకంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నలు అన్నట్టు. ఈయన అంటున్నాడు, పాపం విశాల్ అగర్వాల్ అంటున్నాడు, సియా గోయల్కి పెళ్లి ఇష్టం లేకపోతే సియాకి వాళ్ళ నాన్నకి చెప్పదు, కనీసం నాకన్నా చెప్పొచ్చు కదా అంటున్నాడు. అక్షరాల కేతన్ అగర్వాల్ యొక్క ఆస్తి 600 కోట్లు. వాళ్ళది వచ్చేసి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. 100 కోట్లు 600 కోట్లు ఓన్లీ ఇతనికి సంబంధించి. సియా గోయల్ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళే. మరి దీనికి ఏం రోగం అంటే చెప్పు కదా, కామ, నా తురాను, నా సిగ్గు, నా లజ్జ, నా భయం, మదపిచ్చి కొవ్వెకి కొట్టుకుంటూ ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని, పెళ్ళికి ఒప్పుకొని, ఈ మధ్యలో మరలా 6 నెలల్లో 2044 కాల్స్. అవతలటువంటి ఆ చేతన్ బాబుల చౌదరి గాడితో మళ్ళీ వేరే పదాలు రాబోతుంది కోపంలో, వద్దు కంట్రోల్ చేసుకుంటున్నా, వాటితో ఫుల్ ఎంజాయ్ చేస్తూ, ఓ పక్క ఎంగేజ్మెంట్ అయిన వాడితో సరదాగా ఆట చట్టపట్టని తిరుగుతూ, ఫోటోలకి వీడియోలకి ఫోజులిస్తూ, మరలా చీకట్లో చేతన్ గాడితో ఫుల్ ఎంజాయ్ చేస్తూ, ఇతను ఎలా చంపాలంటే ప్లాన్ చేసి ఘోరాతి ఘోరంగా స్కెచ్ చేసి చంపేశారండి. దాన్ని ఏం చేయాలండి అసలు? నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ చట్టాలు అన్నవి నిజంగా మనకి కాదండి. పోలీసులకు సంబంధించి కావచ్చు, కోర్టులకు సంబంధించి ఆ చట్టాలు సిస్టమ్ అసలు ఏది మనది కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు అన్నవి ఏవైతున్నాయో ఆ రకంగా మన చట్టాలను మార్చినప్పుడు మాత్రమే ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఇమ్మీడియట్గా పడతాయి. లేదంటే సంవత్సరాల తరబడి కోర్టులో జైలులో మేపుతారు, లేదా ఏదో రోజు బెయిల్ మీద బయటకు వస్తారు, లేదా శిక్షలు వేసినా సరే శిక్షాకాలం అయిపోయి బయటకు వచ్చేస్తారు. నిజంగా చెప్తున్న సియా గోయల్ని నిజంగా నరకంలో విధించే శిక్షలు అంటే ఆ రకంగా భూమి మీద విధించాలి శిక్షలు. మన కోర్టులు ఒప్పుకో, మన దేశం ఒప్పుకోదు, అదే దాని అదృష్టం. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఘోరాతి ఘోరంగా చంపినా, సింపుల్గా చంపినా ఈజీగా ఏదో కూడా దొరికిపోతున్నారు. 18వ తారీఖు చనిపోయాడండి, చంపిందండి, అరే మొన్న అరెస్ట్ అయిపోయింది, ఎంత 4 రోజులు దొరికిపోలా. చాలా చోట్ల దొరకమని చెప్పి చంపుతున్నారండి. దొరికినా ఏం చేస్తారు లేరా అన్నట్టు చంపుతున్నారు కొంతమంది. భయం లేక ఈ సెక్స్ మీద పిచ్చి వల్ల ఇంకా అనకూడదు, వాడికి మెచ్చిందే రంభ అన్నట్టు, లేదన్నప్పుడు ఈమెకు నచ్చినోడే ఇంద్రుడు అంటారు, మన్మధుడు అన్నట్టు అలా తయారైపోతున్నారు. ఏం పెంపకం లేదన్నప్పుడు సిస్టమ్ గురించి కావచ్చు, మనిషి జీవితం కనీసం ఐడియా లేదా? దారుణం అండి పాపం.